ముందుగా భక్తులందరికీ క్షమాపణ కోరుకుంటున్నాం. నిన్న జరిగినటువంటి ఈ దురదృష్టకర సంఘటన చాలా బాధ వేసింది. భక్తులకి సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఈరోజు మేము ఉన్నాం. టీటీడీ అంటేనే ఒక నమ్మకం. తిరుమల తిరుపతి దేవస్థానాలు దాదాపు 91 కౌంటర్లు ఈ వైకుంఠ ఏకాదశి ద్వాదశి దర్శనం కోసం మేము పగడ్బందీ ఏర్పాటు చేయడం జరిగింది. కానీ నిన్న జరిగినటువంటి సంఘటనలో బైరాయపట్టడి కానీ, శ్రీనివాసం కానీ, జీవకోన కానీ, శ్రీదేవి కాంప్లెక్స్ కానీ, విష్ణు నివాసంలో అక్కడి నుండి కొందరు అధికారుల వైఫల్య కారణంగా ఈ సంఘటన జరిగింది. నివేదిక రాత్రి ముఖ్యమంత్రి గారు పూర్తి నివేదిక ఇవ్వమని చెప్పి అధికారులను ఆదేశించడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా ఇంకొక గంట సేపట్లో ఇక్కడికి వస్తున్నారు. మా ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారు కూడా ఇంకొక అరగంటలో ఇంజూరీ అయినటువంటి ఇప్పటికీ దాదాపు లోపల హాస్పిటల్లో 30 మంది అడ్మిషన్లో ఉన్నారు. ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేదు, అందరూ కోలుకున్నారు. కాబట్టి వారి కుటుంబ సభ్యులతో కూడా మేము మాట్లాడి రావడం జరిగింది. డాక్టర్లు ఇక్కడ ఉన్నటువంటి డైరెక్టర్ గారు మిగతా టీం అన్నీ వారికి కావాల్సినటువంటి వైద్య సదుపాయాలు ఎటువంటి లోటు లేకుండా తిరుమల తిరుపతి దేవస్థానాలు నిన్నే ఆదేశించడం జరిగింది. మా మంత్రివర్యులు కూడా చెప్పడం జరిగింది. పూర్తిగా వారికి మెరుగైన వైద్య సేవలు మేము అందిస్తున్నాం. అందరూ కోలుకుంటున్నారు. వారి కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడి వారికి ధైర్యం చెప్పడం జరిగింది. కానీ మళ్ళీ నేను శ్రీవారి భక్తుల్ని మరోసారి జరిగినటువంటి సంఘటన పట్ల మమ్మల్ని క్షమించండి అని చెప్పి, ఎందుకంటే ఆ మాట తప్ప ఇంక మేమేమి చెప్పే పరిస్థితి లేదు. వచ్చినటువంటి గాయపడినట్టు వాళ్ళందరూ అసలు వెళ్తానే మాకు దర్శనం అవుతుందా లేదని అడుగుతున్నారు. దాన్ని బట్టి వాళ్ళ భక్తి, వెంకటేశ్వర స్వామి పట్ల వాళ్ళకున్నటువంటి భక్తి, మేము అక్కడ ఉన్నటువంటి మామూలుగా ఎక్కడైనా సరే గొడవ పడతారు. కానీ లోపల పోతే ముసలి వాళ్ళు, ఆడవాళ్ళు, పిల్లలంతా అన్న మాకు దర్శనం చేపిస్తారని అడుగుతున్నారు. అసలు అంత స్వామివారి మీద భక్తితో కొందరైతే కొన్ని వందల కిలోమీటర్లు నడిచొచ్చామేమని చెప్తున్నారు. ఈ దురదృష్టకర సంఘటన నన్ను చాలా కలిసివేసింది.